ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో వీక్షకులందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మారు ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రపంచ పరిస్థితులు, బైబిలు మనం పక్కన పెట్టి చదవలసిన అవసరత ఉన్నది. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నీ మనం గుర్తెరగాలి. బైబిల్లో వ్రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇంకా నెరవేర్చబడవలసినవి కూడా అనేకం ఉన్నాయి. యేసు ప్రభు రాకడికి చాలా దగ్గరగా మనం ఉన్నాం. ప్రభు రాకడిలో మనం ఎత్తబడాలి. ఎత్తబడే గుంపులో, సంఘములో రక్షణ పొందిన వారందరూ ఉండాలి. కనుక ఈ దినము ఈ షార్ట్ మెసేజ్లో ఈ అంచె దినాల్లో ఉన్న మనము దేవుని జ్ఞానము చేత నింపబడాలి. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఉంటుంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును అని సామెతల గ్రంథంలో మరి పరిశుద్ధమైన వాక్యం రాయబడి ఉన్నది. అలాగే యాకోబు పత్రికలో ఎవడైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు. పక్షపాతం లేనివాడు దేవుడు. దేవుని మనము జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఏ జ్ఞానం అది? మనం పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానము, విజ్ఞానం అది. కానీ దేవుని యొక్క జ్ఞానం బైబిల్ గ్రంథంలో పైనుండి వచ్చి జ్ఞానముగా వివరించబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. ఇది దేవుని జ్ఞానం. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడుతుంది. దేవుని యొద్ద నుంచి జ్ఞానముతో ఈనాటి క్రైస్తవులమైన మనమందరం కూడా నింపబడుతూ ఉండాలి. ప్రతిరోజు ప్రభు జ్ఞానము కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? నీ పరిశుద్ధత నాకు దయచేయి ప్రభువా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణ పరిశుద్ధత మనలో కలిగినంత వరకు మనం ఎదగవలసిన వారమై ఉన్నాం ప్రతిదినం. కనుక ఈ దినాన మనం చూసుకున్నట్లయితే అంచె దినాల్లో ఉన్న మనము దేవుని జ్ఞానముతో నింపబడాలి, పరిశుద్ధంగా జీవించాలి. లోకమంతా కూడా పాపముతో నింపబడి ఉంది. ఎక్కడ చూసినా సరే చాలా దుర్ఘటనలు, వినకూడదని వార్తలు ఎన్నో వింటూ ఉన్నాం. ఇటువంటి సమయాల్లో యేసుక్రీస్తు బిడ్డలుగా మొట్టమొదటి జ్ఞానం పొందుకొని పరిశుద్ధులుగా, సమాధానకరముగా, మృదువైన వారుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలు చాలా మృదు స్వభావం కలిగిన వారుగా ఉండాలి. సులభముగా దేవునికి లోబడాలి. కొంతమంది దేవునికి లోబడరు. రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని చిత్తాన్ని తృణీకరించిన వారిని ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. దేవుని చిత్తానుసారంగా నడవని వారిని మనం చూస్తూ ఉంటాం. అటువంటి వారి జీవితాల్లో కోరిండి వారే కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నారు. వారిలో పుట్టిన దురాశలను బట్టి, సాతాన్ని చిక్కుకోవడం బట్టి వారి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అందుకే పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడాలి. ఈ లోకంలో ఏది మంచి, ఏది చెడు అన్నది గ్రహించి యేసుక్రీస్తు నడిపిన మార్గంలో మనము నడవాలి. దైవ జ్ఞానం పొందుకున్నవారు, పై జ్ఞానం పొందుకున్నవారు తప్పకుండా ఆ విధంగా నడుచుకుంటారు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞానం లేక చెడిపోయినట్లుగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథంలో అంటాడు కదా, నా జనులు జ్ఞానము లేక నశించిపోచున్నారు అనుకొని ఆ మాటను మనం చూడగలం. ఒకసారి మనందరి కోసం నేను చదివి వినిపిస్తాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యము, కనికరము, దేవుని గూర్చి జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి
యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏటట దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే దేవుడు వ్యాజ్యమాడుతాడు. దేవుని గూర్చి జ్ఞానము లేకపోతే వారు ఏ విధంగా చెడిపోయారు, ఎటువంటి క్రియలు చేశారు? 2వ వచనములో వివరించబడి ఉంది. అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట వాడుకాయను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు జ్ఞానము పొందుకుపోవడం బట్టి, దేవుడు జ్ఞానాన్ని తృణీకరించడం బట్టి ఇటువంటి చెడు క్రియలన్నిటికీ వారు బానిస అయిపోయారు. అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధమాడుట, ఇతరులను ద్వేషించుట, హత్య చేయుట, దొంగిలించుట, వారికి వ్యభిచరించుట వాడుకాయను. ఈ భయంకరమైన పాపాలు వారు చేస్తున్నారు. ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం వారిలో లేదు. అంచె దినాల్లో ఉంటున్న మనం, ఈ లోకం కూడా ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది, మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని జ్ఞానముతో మనం నింపబడదాం. దేవుని అడుగుదాం ప్రతిరోజు, నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా. అది నీ జీవితాన్ని కడుతుంది. నువ్వు మంచి దారిలో వెళ్ళడానికి దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. కనుక ప్రతి దినము మీరు లెగ్గానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా, చెడుతనము నుంచి నన్ను దూరం చేయి ప్రభువా అని ప్రార్థిస్తూ పవిత్రతతో మనం ఉందాం. పైనుంచి వచ్చే జ్ఞానం పొందుకుంటే పరిశుద్ధంగా జీవిస్తామట, సమాధానకరంగా ఉంటాం, మృదువుగా ఉంటాం, తర్వాత సులభంగా లోబడతాం, దేవుడికి లోబడతాం, సంఘ సేవకులకి లోబడతాం. దేవుని జ్ఞానం పొందుకుంటూ ఈ లోకంలో మనం వర్ధిల్లుదాం. ఆయన రాకడ కొరకు కనిపెడదాం. ఇంకా ప్రభు కొరకు ఏ ఏ కార్యాలు చేయాలో దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన జ్ఞానంతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకునండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక ఎవరైతే నీ బిడ్డలు విని ఉన్నారో వారందరికీ నీ జ్ఞానమును దయచేయి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయి. దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో క్రీస్తు నామములో వారు పొందుకొందురుగాక. ప్రభువా, మీకే స్తోత్రాలు. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభు హాస్పిటల్స్లో ఉన్నారో, ఎవరైతే ఐసీయూలో ఉన్నారో, అలాగే బిడ్డలు ఎవరైతే నాయన తండ్రి ఇదిగో నాయన ప్రభా చాలా క్రిటికల్ కండిషన్లో కొట్టిమిట్టాడుతున్నారో వారిని దర్శించండి, వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ప్రభా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు వాటన్నిటిని యేసు నామములో తొలగించండి. నీ బిడ్డల్ని నీతిలో, న్యాయంలో స్థిరపరిచి వారిని వర్ధిల్లింప చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు నీ వాక్యం ద్వారా చెప్పబడినట్లుగా నీ పరలోకం నుండి వచ్చే దైవ జ్ఞానముతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మను వారిపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నిన్నే స్తుతిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. మీరు న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి. మీరు పార్వతీపురం వస్తే ఆదివారం మాతో కలిసి ఆరాధించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.